ఉండ్రాలు కూడా ఈ రకంగా సిద్ధం చేసుకోండి నైవేద్యానికి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి బొట్లు పెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే పత్రి 21 రకాల పత్రి, మీకు తోచినటువంటి పత్రి ఏం దొరికితేది మీరు చక్కగా తెచ్చి సిద్ధం చేసుకోండి. అలాగే పూజకి చక్కగా పువ్వులు సిద్ధం చేసుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి అలాంటిది ఏదైనా రాడ్డు, అలాగే కొబ్బరికాయ నీళ్ళు పట్టుకోవడానికి గిన్నె సిద్ధం చేసుకోండి. ఈ పూజా సామాగ్రిని మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు మనం పూజా సామాగ్రిని చూసాం కాబట్టి ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ అన్ని పెట్టుకోవాలమ్మా ముందే అంటారు. పసుపు వినాయకుడు ఇక్కడ తవలపాకు ఉంది కదా, ఒక తవలపాకు తీసుకుని ఈ బియ్యం పల్లె ఉంది కదా, బియ్యం పల్లెలో తవలపాకు వేసుకుని ఈ పసుపు వినాయకుడిని తీసి ఇలాగా తవలపాకులో పెట్టండి. అలాగే వినాయకుడికి కుంకుమ బొట్లు పెట్టకపోతే పెట్టండి, మేము పెట్టేసాం ఆల్రెడీ. మీరు పెట్టకపోతే కనుక కుంకుమ బొట్లు పెట్టండి, కుంకుమ బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత చక్కగా దీపారాధన చేయండి. నేను ఇందాక చెప్పాను కదా కైవొత్తి అని, ఆ కైవొత్తి తీసుకుని ఈసారి ఇందాక నేను చెప్పాను కదా కైవొత్తి అని, ఆ కైవొత్తి తీసుకుని ముందుగా కైవొత్తిని వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుడతిమ్మమ పశోగశ్చ మహ్యభావ జీవనంచ దిశో దిశ దూరంగా పడండి అగ్గిపుల్ల. ఈ కైవొత్తితో దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుడతిమ్మమ 3 పశోగశ్చ మహ్యభావ జీవనంచ దిశో దిశ. సాధ్యం త్రివర్తి అంటే కనీసం 3 ఒత్తులైనా వెలిగించమన్నారు. 3 కన్నా ఎక్కువ ఒత్తులు నేనే వెలిగించుకోవచ్చు, ఆవు నెయ్యితో వెలిగించుకోవడం శ్రేష్టం. ఈ రకంగా దీపారాధన చేసిన తర్వాత కాస్త దీపానికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఆ దీపం కుందికి దీపాధిష్టాన దేవతాయ నమో నమః అలంకరణం కృత్వా అయిన తర్వాత చక్కగా ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ పృద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆచమనం చేశారు కదా, ఇంకా ఈ చెంబుతో పని లేదు. ఆచమనం చేశారు కాబట్టి ఎంగిల్ నీళ్ళు అయిపోయి కాబట్టి ఈ చెంబు తీసి పక్కన పెట్టేసుకోండి అలా వారికి. ఇక పూజ అంతా కూడా ఈ చెంబుతోటే వాడాలన్నమాట. అయిపోయింది కదా. ఈసారి ఒక పుష్పం పసుపు వినాయకుడి మీద నమస్కారం చేయండి. ముందుగా మనం పసుపు వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి పసుపు వినాయకుడి మీద ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యశామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణ ఈ చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయదు అనమాట, మధ్యలో 3 వేళ్లతోటి పూజ చేయాలి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాయమ్య 2 నక్షత్రం మీ ఎడం పక్కకు వేసేసుకోండి. ఉత్తి దంపతులు ఉంటే కనుక ఆడవారు ఎడం పక్కకు వేయండి, మగవారు కానీ ఆడవారు కానీ సింగిల్గా చేసుకుంటే మీ ఎడం పక్కకు వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్త్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్ దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ
ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. మేము వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరం అని చెప్పాం. మీరు ఏ సంవత్సరం అయితే ఈ పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః వాసరస్తు స్థిరవాసరే. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ వారం పేరు చెప్పుకోండి. సోమవారమా ఆదివారమా మంగళవారమా ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. ఇక్కడ నేను ఈ యొక్క గోత్రాల పేర్లు చెప్తున్నాను. మీరు మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. అస్యజమాన్యస్య గోత్రస్య కాశ్యపస గోత్రస్య వెంకట సూర్యనారాయణ శర్మనామధేయస్య బ్రహ్మపత్రి సమేతస్య కాశ్యపస గోత్రోద్భవతి దేవీనామదేవస్యాః సకుటుంబస్య. అలాగే మీరు కూడా ఎవరెవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళందరూ గోత్రాల పేర్లు మీరు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచన సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం. అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క పందిరిలో కానీ లేకపోతే అపార్ట్మెంట్లో కానీ పెట్టుకునేటప్పుడు సామూహికంగా అందరూ బాగుండాలని చేసుకుంటాం కాబట్టి దానికోసం ఒక ప్రత్యేక సంకల్పం చెప్తాను.